చేస్తారా చేయరా తెలియదు. సో పార్టీ ఒకవైపు అట్లా ఉంటే పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు కేంద్ర నిర్ణయాలు ఏమో ఇట్లా ఉన్నాయి. సో ఫైనల్ గా మీ కోర్టులో బాగుంది, ఈ అంశం పైన రెస్పాన్స్ ఇవ్వాలి. శ్రీకాంత్ గారు, నేను ఏమంటుండా, ముస్లింల భుజం మీద తుపాకీ పెట్టి బీసీలను కాల్చేటటువంటి ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఏనాటికి చేయదు. మేము ఏమడుగుతున్నాం అంటే, ఒకవేళ నిజంగానే బీసీలకు 42% అని శేషాన్న చెప్పినట్టుగా ఉంటే, ఏ కులానికి ఎంత ఇస్తున్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఆ కులాలలో ఉన్నటువంటి ఒక వాళ్ళ సంఖ్య ఎంత, వీటి మీద సరైనటువంటి ఒక నివేదికలు ఇవ్వని బీసీ కమిషనే 32 తప్పులు ఉన్నాయన్నటువంటి ఒక విషయం శేషన్న గారే చెప్పినటువంటి ఒక విషయం పట్ల మనకు స్పష్టత ఉన్నది. ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి శ్రీకాంత్ గారు, జనరల్ గా ఒక మేజర్ ఇష్యూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వెంకట్ నాయక్ మాట్లాడుతున్నాడు కదా ఇందాక, వెంకట్ నాయక్ నేను తప్పు పట్టట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఎస్సీ ఎస్టీలు జనరల్ వచ్చిన దగ్గర ఎస్సీ ఎస్టీలు మిగతా కులాలన్నీ గిట పోటీ చేయడానికి ఛాన్స్ ఉంటది. కానీ ఒకవేళ బీసీ రిజర్వేషన్లలో మనం ముస్లింలను 10% మందిని కలుపుకొని బీసీ వాళ్ళకి ఇచ్చినట్టయితే అక్కడ ఎస్సీ ఎస్టీలు పోటీ చేయడానికి అనర్హులు. మీరు ఇప్పుడు అదే చెప్తున్నారు ఇక్కడ, మీరు అర్థం చేసుకోండి. మీరు దానికి అతీతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పంపిన బిల్లుకు అతీతంగా మాట్లాడుతున్నారే. కాదు బిల్లుకు అతీతంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు అసెంబ్లీలో మీరు సపోర్ట్ చేసిరా లేదా బిల్లుకు? ఆ బిల్లు సపోర్ట్ చేసినప్పుడు దాంట్లో ముస్లిం రిజర్వేషన్ ఉందా? కాదన్నా, నువ్వు కాకిరి పీకిరి మాట్లాడుతున్నావు. మీరంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ సమాజానికి ఎందుకు ఇస్తున్నారు? మీ బీజేపీ వాళ్ళు ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చెప్పండి? ఎందుకు రిజర్వేషన్ మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నారు? బీజేపీ వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి బీసీ రిజర్వేషన్స్ కాకుండా చేద్దామయ్యా మీ ఉద్దేశం? మీ ప్లాన్ అంతా ఏంది? మేము గడ్డి పీకడం కాదు, మీరు గడ్డి పీకింది లేదు. మేము 61% ఇస్తానంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అడ్డు తగిలింది. విషయాలు తెలియకుండా మాట్లాడకండి నందారెడ్డి గారు, దయచేసి విషయాలు తెలుసుకొని మాట్లాడండి. మీరు బిల్లుకేమో ఆమోదం తెలుపుతారు ఇక్కడ అసెంబ్లీలో, బయటకు పోయిన తర్వాత తూచని మాట్లాడతారు, తొండి చేస్తారు. ఇదేనా మీ పద్ధతి? ఈ రోజు మళ్ళీ టీవీలో కూర్చొని మళ్ళీ మీరే గొంతు పెద్దగా చేసి మాట్లాడతారు. ఇదేం పద్ధతి అసలు? మీకు బిల్లులో ముస్లిం రిజర్వేషన్ అని ఉందా? ఇప్పుడు బిల్లులో ముస్లిం రిజర్వేషన్ అని ఉందా చెప్పండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? పార్టీ ఇచ్చినటువంటి ఒక హామీలు ఏమి నెరవేర్చలేమంటటువంటి ఒక ఉద్దేశంతో గడీల పాలన, దొరల పాలన, ఫామ్ హౌస్ పాలన ఈ రాష్ట్రానికి వద్దని ఫామ్ హౌస్ కు కేసీఆర్ పంపించినటువంటి ఒక విషయం మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు రాసుకొని వచ్చిండ్రా? ఈ ప్రజాస్వామ్యంలో మీరే ఉంటారని రాసుకొని వచ్చిండ్రా? ఈ కేంద్రంలో మీరే ఉంటారని రాసుకొని వచ్చిండ్రా? ఇంకా 100 సంవత్సరాలు కాదు కదా ఇది ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలలో గెలుపోవటములు ప్రతి పార్టీకి ఉంటాయి. మీరు గెలిచిన మహారాష్ట్రలో ఓడిపోయిన సంగతి గుర్తులేదా? ఈ రోజు గెలిచిన సంగతి గుర్తులేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? విషయాన్ని పక్కదారి పట్టించకండి. మీరు మత రాజకీయాలు చేయకుండా ఇక్కడ బీసీలకు న్యాయకరమైన మాట్లాడండి. బీజేపీలోనే 3 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒక్క నిమిషం. కాదు మీరు ఇక్కడ ఒకటి మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్ లో ఒకటి మాట్లాడతారు, ఉత్తరప్రదేశ్ లో ఒకటి మాట్లాడతారు. బీజేపీలోనే 3 వర్షన్స్. మీరు రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటున్నారా లేదా? ఆ విషయం చెప్పండి. గౌతమ్ ప్రసాద్, బీజేపీలో 3 వర్షన్స్. ఒకటి అసెంబ్లీలో ఒక మాట, రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట, కేంద్రం నుంచి ఇంకే రియాక్షన్ రాలేదు. సో ఈ 3 వర్షన్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి రిజర్వేషన్ల పైన. శ్రీకాంత్ గారు, నేను కన్క్లూడ్ చేస్తానండి. భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల అనేకమైనటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి ఒక పార్టీ. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఓబీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేసి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి గౌరవించుకున్నటువంటి ఒక పార్టీ బీజేపీ పార్టీ. గతంలో రాష్ట్ర అధ్యక్షుడు బీసీఏ ఏదో జనాల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఒత్తిడి వచ్చింది కాబట్టి ఈ రోజు మళ్ళీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినటువంటి ఒక పార్టీ గిట బీజేపీ పార్టీ దమ్ముంటే కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించి
ఒక బీసీ అది ఇప్పుడు పాయింట్ కాదు. ఇప్పుడు అంతా వాళ్ళు ఆల్రెడీ రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పెట్టాల్సిన అవసరం ఇప్పుడు పాయింట్ అది కాదు. వాళ్ళు రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తున్నారు. దానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రియాక్షన్ ఏంటి? రాష్ట్ర బీజేపీలోనే 2 రకాల మాటలు వినిపించినాయి. సార్ ఒక మాట ఏంటంటే ఇందాక నాకు చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ మీద నందారెడ్డి గారు మాట్లాడుతుంటే అంటే నేను కూడా ఎంతో రాజ్యాంగం చదివి వచ్చిన కాబట్టి నేను చెప్తున్నా అసలు దానికి ఒక మాట ఏంటంటే మీరు కేవలం ముస్లింలతోనే పోతారు అనుకుంటే మా దగ్గర వచ్చినంటే ఎంత బలంగా మీరు బీసీ రిజర్వేషన్ ని వ్యతిరేకిస్తారు.